అందరికీ నమస్కారం. మిథునరాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మిథునరాశివారికి ఈ జూలై నెల స్వయంభవృద్ధి, కొత్త అభివృద్ధి కార్యకలాపాలు, చిన్న పర్యటనలు, వినోద కార్యకలాపాలు, ఇతర రాష్ట్రాలు మరియు దేశాలకు సుదీర్ఘ ప్రయాణాలు మరియు ప్రేమ సంబంధాల గురించి అనేక కలలు, అంచనాలను అందిస్తుంది. అయితే ఊహాజనిత ప్రపంచంలో జీవించడం కంటే ఆచరణాత్మకమైనది ద్వారా మీ కోరికలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. మీ పిల్లలతో ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలను నివారించడానికి కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చిన్న ప్రయాణాలు ఖర్చులను పెంచుతాయి, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. కాబట్టి ఈ కార్యకలాపాల సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దూరప్రయాణాలు, వినోద కార్యక్రమాలు సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మీ కెరీర్లో మంచి పనితీరు కనబరచడానికి మీకు ప్రేరణ, మద్దతునిస్తాయి. మీ వ్యాపార వృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు సూచించబడ్డాయి. ఇది మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మీ కెరీర్ అభివృద్ధి కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు మరియు ఉద్యోగంలో ప్రమోషన్లు సంతృప్తిని అందించే అవకాశం ఉంది. మీ ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఆస్తుల ద్వారా డబ్బును స్వీకరించడం సాధ్యమవుతుంది. స్నేహితులు, పెద్ద తోబుట్టువుల మద్దతు ద్వారా పెద్ద ఆర్థిక అభివృద్ధిని కలిగి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యలో మీ పనులను పూర్తి చేయడంలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇది పతనాలకు కారణమవుతుంది. కాబట్టి విజయం సాధించడానికి మీ విద్యపై దృష్టి పెట్టండి. ప్రేమ సంబంధాలలో బంధాన్ని పెంపొందించుకోవడానికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. కుటుంబ జీవితం: మిథునరాశివారికి ఈ నెల కుటుంబ వ్యవహారాలకు సంబంధించి గందరగోళంతో నిండి ఉంటుంది. రాహు, కేతువులు 10వ ఇంట్లో మరియు 4వ ఇంటిలో ఈ నెల మొత్తం ఉంటారు. ఇంటి వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇంటి సభ్యులు తమ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం లేదా బయటి వ్యక్తులతో మాట్లాడటంలో మరింత బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యులకు సమయం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇంట్లో ఐక్యత లోపిస్తుంది. 11వ ఇంటిలో ఉన్న కుజుడు 2వ ఇంటిలో ఉన్న బుధుడిని చూస్తుంది. దీని కారణముగా ఇంట్లో ఒకరితో ఒకరు తప్పుగా మాట్లాడుకోవడం వల్ల ఇంటి వాతావరణాన్ని పాడుచేయవచ్చు. కాబట్టి మీ వైపు నుండి అలాంటిదేమీ జరగకుండా మీ తరపున మీరు జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంటి అధిపతి సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీకు మీ తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనిలో వారి సహకారం అభినందనీయం అని చెప్పవచ్చు. జూలై 16న సూర్యుడు మీ జన్మ రాశి నుండి 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అవసరమైతే మీ తోబుట్టువులు మీకు ఆర్థికంగా మద్దతు ఇస్తారు. ఇది మీ సోదరులు, సోదరీమణులకు మరియు మీ కుటుంబంలో మీ హోదాను పెంచుతుంది. మీరు గౌరవాన్ని పొందుతారు. దయచేసి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి, ఉద్యోగాలు: మిథునరాశివారికి వృత్తిపరంగా జూలై నెల మీకు చాలా మంచిది అని చెప్పవచ్చు. మీ పని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ మీ చర్య కంటే మీ స్పందన ఎక్కువగా ఉంటుంది. మీరు మితిమీరిన తొందరపాటు చూపవచ్చు. ఈ తొందరపాటు పొరపాట్లకు దారితీయవచ్చు. ఏ పనిలోనైనా షార్ట్కట్లను తీసుకోకుండా ఉండండి. అయితే మీతో ఉన్న మంచి విషయం ఏమిటంటే ఇతరులకు కష్టంగా అనిపించే పనిని మీరు పరిష్కరించగలుగుతారు. ఇది ఫీల్డ్పై మీ ఆసక్తిని పెంచుతుంది. మీరు విజయం పొందుతారు. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు పనికి సంబంధించి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఉద్యోగంలో మంచి విజయాన్ని పొందడానికి మీకు సహాయం చేస్తుంది. వ్యాపారం: మిథునరాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే 7వ ఇంటికి అధిపతి బృహస్పతి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల లేదా నగరాల నుండి వ్యాపార అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీకు ధనవంతుల నుండి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నెల ప్రారంభంలో సూర్యుడు, శుక్రుడు మీ రాశిలో ఉంటారు. అక్కడ నుండి వారు మీ 7వ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతారు. దీని కారణంగా మీరు ప్రభుత్వ రంగంలోని వ్యక్తుల నుండి కూడా వ్యాపారంలో అవకాశాన్ని పొందుతారు. మీ మార్గం సులభం అవుతుంది. ఆర్థిక స్థితి: మిథునరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో కుజుడు 11వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీ ఆదాయాలు రోజురోజుకు పెరుగుతాయి. ఇది మీ ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు డబ్బు కొరత కారణంగా ఆగపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించగలరు.
మీరు వాటిని పూర్తి చేయడానికి ధైర్యం పొందుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని పెంచుతుంది. అయితే జూపిటర్ నెల మొత్తం 12వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మతపరమైన పనులలో డబ్బు ఖర్చు చేస్తారు. ఇది కొంచెం ఎక్కువ ఖర్చులకు దారి తీస్తుంది. దీని కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. నెల ద్వితీయార్థంలో కుజుడు కూడా 12వ ఇంటికి వెళతాడు. దీని కారణంగా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ శని తిరోగమనంలో ఉండటం వల్ల 11వ ఇంటిని పూర్తిగా చూస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ప్రయత్నాలు చేయడం ద్వారా మెరుగుపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో 2వ స్థానములో శుక్ర, బుధ గ్రహాలతో పాటు సూర్యుడు కూడా ఉండటం వల్ల మీరు అనేక విధాలుగా సంపదను కూడగట్టుకోగలుగుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ఆర్థిక పథకాలలో భారీగా పెట్టుబడి పెడతారు. ఇది భవిష్యత్తులో మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యం. మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్యంపరంగా మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 3వ ఇంటికి అధిపతి అయిన రవి మొదటి ఇంట్లో సంచారం వల్ల మీకు మంచి ఆరోగ్యం, అధిక రోగనిరోధక శక్తిని అందిస్తుంది. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీకు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉంటే అవి ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. అయితే బృహస్పతి మీ 12వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటుంది. దీని కారణంగా సీజనల్ వ్యాధుల వల్ల కలిగే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో అంగారకుడు 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రకాల శస్త్రచికిత్సలు, గాయాలు మొదలైనవి సంభవించే అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు రక్తపోటుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు అలాంటి సంకేతాలు ఉన్నప్పుడు మీరు తక్షణమే చికిత్స పొందాలి. తద్వారా పెద్ద సమస్య ఏర్పడదు. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు కొన్ని శారీరక వ్యాయామాలు మీ దినచర్యలో భాగం చేసుకోవడం మంచి అలవాటు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న తగాదాలు ఉండవచ్చు. కానీ శుక్రుడు యొక్క ఆశీర్వాదం కారణంగా మీ సంబంధం కొనసాగుతుంది. మీరు మీ సంబంధంలో ప్రేమ పూర్తిగా ఆనందిస్తారు. మాసం ద్వితీయార్థంలో కుజుడు 12వ ఇంటికి వెళ్ళినప్పుడు కుజుడు ప్రభావం 5వ ఇంటిపై తక్కువగా ఉంటుంది. అప్పుడు మీ ప్రేమ జీవితం ఇంకా బాగుంటుంది. శుక్రుడు జూలై 7న 3వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ బుధుడు ఉంటాడు. ఇది ప్రేమలో తీవ్రతను పెంచుతుంది. మీరు చాలా రొమాంటిసిజంతో మీ ప్రియమైన వ్యక్తికి దగ్గరవుతారు. మీ ప్రియమైన వారితో మీ సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. వివాహితుల గురించి మాట్లాడేటప్పుడు సూర్యుడు, శుక్రుడు కలిసి నెల ప్రారంభం నుండి మీ 7వ ఇంటిని చూస్తారు. ఒకవైపు మీ సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. మరోవైపు పరస్పర అహం యొక్క ఘర్షణలు కూడా జరగవచ్చు. కాబట్టి మీరు సానుకూలముగా ప్రవర్తించాలి. నెల 2వ సగం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కలిసి మీ కుటుంబ జీవితాన్ని నిర్వహిస్తారు. విద్యార్థులకు. మిథునరాశి విద్యార్థులకు జూలై నెలలో ఉన్నత విద్యలో మీ పనులను పూర్తి చేయడంలో ఆలస్యం మరియు ఇబ్బందులు పతనానికి కారణం కావచ్చు. కాబట్టి మీ కార్యకలాపాలన్నీ అంకితభావంతో నిర్వహించి విజయం సాధించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సజావుగా సంబంధాలను కొనసాగించడం కష్టం. ఇది గొడవలకు కారణమవుతుంది. కాబట్టి ఇతరుల సమస్యలతో జోక్యం చేసుకోకుండా సహనంతో ఉండాలి. పరిహారములు. మీరు విష్ణు భగవానుని ఆరాధించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతి శనివారం పేదలకు, నిస్సహాయులకు ఆహారం ఇవ్వాలి. శుక్రుడు బీజ మంత్రాన్ని జపించడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.